కల్లూరు షరీఫ్ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్యలను పరిష్కరిస్తామని పాణ్యం శాసనసభ్యులు గోడ్చేతారెడ్డి తెలిపారు. కల్లూరులోని షరీఫ్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాణ్యం శాసనసభ్యులు గోడ్చేతారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి అనంతరం బహుమతులను ప్రదానం చేసి ప్రసంగించారు. ఎంఈఓ శ్రీనివాసులు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి దీనికోసం ఎంతో మంది త్యాగాలు చేశారు. వాళ్ళకందరినీ స్మరించుకుంటూ వాళ్ళకందరినీ జోహార్లు విదేశీయులు బ్రిటిష్ వారిని రాష్ట్ర శృంఖలా నుంచి మన దేశాన్ని కాపాడిన రోజు ఈ రోజు. సాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ మేడం. నూర్జహాన్ గారు నేను మాట్లాడుతున్నాను. మన 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు మన స్థానిక ఎమ్మెల్యే అయిన గౌరవ చరిత మేడం గారిని ఈ స్కూల్కు ఆహ్వానించడం జరిగింది. ఈ స్కూల్లో కొన్ని సమస్యలు అనేటివి ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మేడం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత స్కూల్ స్ట్రెంత్ కూడా పెరిగింది, స్టాఫ్ కూడా పెరిగింది. ఫుల్ఫిల్గా స్టాఫ్ ఉంది, కానీ కొన్ని రూములు అదనంగా కావాల్సి వచ్చింది. అవి నిర్మాణంలో ఉన్నాయి. ఆ నిర్మాణంలో ఉండే పనులు కూడా పూర్తిగా మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ మేడం గారికి చూపించడం జరిగింది. మేడం గారు దాని మీద స్పందిస్తూ దీనిని తయారు చేపిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మేడం గారి తరఫున ఈ స్కూల్కు అభివృద్ధి పనుల్లో ముందుకు పోతామని అనుకుంటున్నాము. ఇంకా పిల్లలు కూడా మంచిగా క్రమశిక్షణలో చదువుతున్నారు. ఈ మండలంలోనే అజ్మల్ బాషా అనే పిల్లవాడు ఐఐటికి సెలెక్ట్ అయినాడు. 583 మార్కులతో మొత్తము మండలానికే ఫస్ట్ రావడం అనేది జరిగింది. అలాంటి పిల్లలని మా స్కూల్ స్టాఫ్ మొత్తము ప్రతి పిల్లవాడిని తయారు చేస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. తర్వాత ప్రభుత్వం దృష్టిలో కూడా తెలియజేయడం అనేది జరిగింది. మొత్తము పిల్లలు క్రమశిక్షణతో ఉన్నారు. తర్వాత బాధ్యతతో కూడా ఉపాధ్యాయులు ప్రవర్తిస్తున్నారు. వారి యొక్క సేవలు విద్యార్థులకు ఎంతో ముఖ్యము. తల్లిదండ్రులు కూడా గమనించి విద్యార్థుల పట్ల శ్రద్ధ, ఒక టీచరే కాదు తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి, శ్రద్ధ తీసుకొని ఈ పిల్లలను అభివృద్ధికే పాటుపడుతూ ఉన్నాము. తర్వాత వంట సమస్య కూడా ఒకటి ఉంది, అది కూడా మేడం దృష్టికి తీసుకెళ్తున్నాము. తర్వాత ఈ గ్రౌండ్ తక్కువగా ఉంది, ఇట్లా వర్షం వస్తే చాలు ప్రేయర్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అలాంటివన్నీ మేడం దృష్టి చేస్తే మేడం గారు సాల్వ్ చేస్తాము అన్నారు. సభాముఖంగా మేడం గారు హామీ ఇచ్చారు. తర్వాత ఈ అవకాశం ఇచ్చినందుకు ఒకసారి కృతజ్ఞతలు. పి నూర్జహాన్ కొత్తగా వచ్చిన హెచ్ఎం నేను గ్రేడ్ 2 హెచ్ఎంగా ఈ స్కూల్కి వచ్చి నేను బాధ్యతలు స్వీకరిస్తూ ముందుకు నడపగలుగుతాను, నా సాయశక్తుల కృషి చేస్తానని విరమించుకున్నాను. థ్యాంక్ యూ.